Hello everyone, hope you all are doing good. Welcome to Vedantu Telugu channel. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఐపీఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐపీఈ కంటే ముందు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సంబంధించిన కంప్లీట్ గైడ్ లైన్స్ మీరు 30/30 ఎలా తెచ్చుకోగలరు, దీనికి సంబంధించిన గైడ్ లైన్స్కి ఒక క్లాస్ ఆల్రెడీ చేసాం మనము, వేదాంతు తెలుగు ఛానల్లో మీకు దొరుకుతుంది. సో దాన్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి, గ్యారంటీగా అది ఫాలో అవ్వండి, మీకు 30/30 వస్తాయి. అయితే ప్రాక్టికల్స్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా టేబులర్ ఫార్మ్స్ అలాగే ఫార్ములే మెమరైజ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, సో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ గురించి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఐపీఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో ఐపీఈ ఎగ్జామ్కి సంబంధించి సెకండ్ ఇయర్లో మనము ఆల్రెడీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ గురించి డీటెయిల్డ్ డిస్కషన్ చేసుకున్నాం. సో దానికి వీడియో కూడా మీకు వేదాంతు తెలుగు ఛానల్లో దొరుకుతుంది. సో వేదాంతు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు నెక్స్ట్ వచ్చే క్లాసెస్కి నోటిఫికేషన్ కూడా మీకు దొరుకుతుంది. సో ఈ రోజు ఏంటి, మనము ఇంకా చాప్టర్ వైజ్ వెయిటేజ్ అయిపోయింది. అలాగే 8 మార్క్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి, అండ్ 1 మోర్ క్లాస్ ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే 8 మార్క్లో వచ్చే ట్యాగ్ ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఆ క్లాస్ అస్సలు మిస్ అవ్వద్దు. బికాజ్ ట్యాగ్ ప్రాబ్లమ్ అనేది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే ఉంటాయి. సో మనం ఆల్రెడీ అవి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి 6 మార్క్ థియరీ క్వశ్చన్ మీరు ఎలాగో స్టడీ మెటీరియల్స్ నుంచి ప్రిపేర్ అవుతారు. సో ట్యాగ్ ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అయితే ఎవరికైనా 8 మార్క్స్లో వచ్చే థియరీ క్వశ్చన్స్ కూడా నాకు అర్థం కావట్లేదు, ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి, నేను ఆ క్వశ్చన్స్ని మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 8 మార్క్ క్వశ్చన్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఏ పాయింట్స్ రాస్తే మనకి కంప్లీట్గా మార్క్స్ పడతాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా కావాలి అన్న మీరు కామెంట్స్లో చెప్పండి, నాకు నేను ఒక ఎక్స్ట్రా క్లాస్ మీకు అనేది చెప్తాను నేను. సో ఈ రోజు ఏంటి అంటే 4 మార్క్ క్వశ్చన్స్ గురించి షార్ట్ క్వశ్చన్స్ ఏమొస్తాయి అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఎస్, 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఏంటంటే 4 మార్క్ చాలా వరకు డెరివేషన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ డెరివేషన్స్ ఎక్కడి నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, షార్ట్ క్వశ్చన్స్ అంటే మనకు ఆల్రెడీ అవుట్ ఆఫ్ 16 చాప్టర్స్ 8 చాప్టర్స్లోంచి మాత్రమే 4 మార్క్స్ వస్తాయి అనేది చెప్పేసుకున్నాం. ఆ చాప్టర్స్ ఏమేం చాప్టర్స్ అవి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. సో ఈ రోజు క్లాస్లో ఏంటంటే మళ్ళీ ఆ చాప్టర్లో అన్ని 4 మార్క్స్ చదవాలా లేదా ఇంకా ఏమైనా ఫిల్టర్ చేయొచ్చా, సో అది మనం ఇందులో డిస్కస్ చేస్తున్నాం. సో ఈ రోజు క్లాస్లో 4 మార్క్ షార్ట్ క్వశ్చన్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎస్పెషల్లీ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ బోర్డ్స్. మళ్ళీ చాలామంది అడుగుతూ ఉంటారు ఇది ఏ బోర్డ్ వాళ్ళకి సూట్ అవుతుంది అని. ఇది బోత్ ఏపీ అండ్ టీఎస్ పైన సెలెక్ట్ అవ్వలేదా, సచ్ అ బిగ్ ప్రాబ్లమ్. ఏపీ అండ్ టీఎస్ రెండు బోర్డ్స్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. టీఎస్ వాళ్ళకి చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. ఏపీ వాళ్ళకైతే ఇంకా పేపర్ చాలా బాగుంటుంది, ఈజీగా గెస్ చేయొచ్చు. బట్ టీఎస్ వాళ్ళకి ఏంటంటే మనము చిన్న ఎక్కడైతే నెసెసిటీ ఉంటుందో అక్కడ నేను చెప్తాను, టీఎస్ వాళ్ళు నోట్ చేసుకోండి. మీరందరూ పెన్ పేపర్తో రెడీగా ఉంటే మన క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రెడీ? ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 11. మీకు తెలుసు క్వశ్చన్ నెంబర్ 10 వరకు 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 11 నుంచి 18 వరకు మనకి 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 11 ఎప్పుడు కూడా రే ఆప్టిక్స్ నుంచి వస్తుంది. రే ఆప్టిక్స్ అనేది ఐపీఈ వైజ్ చాలా ఈజీ అమ్మా. సో నేను ఇందులో 5 మార్క్ రేటెడ్ ఏంటి, 5 స్టార్ రేటింగ్ ఏంటి, 3 స్టార్ రేటింగ్ ఏంటి అది కూడా చెప్తాను. సో డిఫైన్ క్రిటికల్ యాంగిల్, ఎక్స్ప్లెయిన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ విత్ అ నీట్ డయాగ్రామ్. 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. 5 స్టార్ రేటింగ్ ఉంది అంటే డామ్ షూర్గా ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ అనమాట. అయితే రే ఆప్టిక్స్లో ప్రతి దానికి డయాగ్రామ్ ఉంటుంది, డయాగ్రామ్కి 1 మార్క్, గ్యారంటీగా డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. సో ఇందులో క్రిటికల్ యాంగిల్కి మనకు వచ్చే డయాగ్రామ్ ఏంటి అంటే, టు ఫైండ్ క్రిటికల్ యాంగిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఒక లైన్ గీయండి, ఇక్కడ డెన్సర్ మీడియం అని రాయండి, డెన్సర్ మీడియం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి రేరర్ మీడియం. ఓకే, డెన్సర్ మీడియం, రేరర్ మీడియం. ఇంకో కలర్ సెలెక్ట్ చేసుకుందామా? ఓకే, సో ఇది మీకు సెపరేషన్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నార్మల్ గీసుకోండి, ఒక లైన్ గీయండి, ఇన్సిడెంట్ రే, దిస్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ లైట్ అనేది కొంత రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది.
నెక్స్ట్ మనం ఇంకొంచెం పెద్ద లైన్ గీసుకుని ఉంటే బాగుండేది కదా. లెట్ మీ ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ ద లైన్. మళ్ళా గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఇంకొక నార్మల్, మళ్ళీ ఇన్సిడెంట్ రే. ఈసారి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచుదాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఐసి అయినప్పుడు, క్రిటికల్ యాంగిల్ అయినప్పుడు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గనక ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్, రిఫ్రాక్టెడ్ రే లైస్ అలాంగ్ ద నార్మల్. నెక్స్ట్ ఇంకొక లైన్ గీయండి. ఈసారి ఏంటి అంటే యాంగిల్ ఐ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ క్రిటికల్ యాంగిల్. దెన్ ద రిఫ్రాక్టెడ్ రే కమ్స్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ మీడియం. జస్ట్ ఈ 3 గీయండి చాలు. ఈ డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. సో మర్చిపోకండి, క్రిటికల్ యాంగిల్ క్వశ్చన్కి డయాగ్రామ్ గీయాలి, డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. ఓకే, సో డిఫైన్ క్రిటికల్ యాంగిల్, ఎక్స్ప్లెయిన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది డయాగ్రామ్ విత్ అ నీట్ డయాగ్రామ్. క్వశ్చన్లోనే ఉంది చూసారా, విత్ అ నీట్ డయాగ్రామ్. సో నీట్ డయాగ్రామ్ అని ఎప్పుడైతే ఉందో డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ ఆబ్వియస్గా రే ఆప్టిక్స్ అనే లెసనే ఫుల్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉంటాయి కాబట్టి రే ఆప్టిక్స్లో ప్రతి క్వశ్చన్కి డయాగ్రామ్ ఉంటుంది, చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరాజ్. వన్స్ అగైన్ 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్. మిరాజ్ క్వశ్చన్ అనేది లాస్ట్ ఇయర్ వరకు కొంచెం లాస్ట్ ఇయర్ డిలీషన్లో లేదు. ఇది డిలీషన్లో ఉన్నది ఏంటి అంటే వై సన్ అపియర్స్ రెడ్. ఈసారి ఇది డామ్ షూర్ క్వశ్చన్, రాసి పెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 11 రే ఆప్టిక్స్. ఈ క్వశ్చన్ కనిపించకపోతే నన్ను అడగండి. వై ద సెట్టింగ్ సన్ అపియర్స్ రెడ్. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వచ్చి తీరుతుంది. దీనికి కూడా డయాగ్రామ్ ఉంది. డయాగ్రామ్ ఏంటి అంటే ఇక్కడ ఎర్త్ రాస్తాము, దెన్ ఇక్కడ ఒక సన్, ఇక్కడ ఒక సన్. సన్ ఇక్కడ ఏంటి అంటే హొరైజన్ దగ్గర ఉంది, ఇది సన్. ఇక్కడ కూడా సన్, సన్ అబౌవ్ ద హెడ్, సన్ అంటే హొరైజన్ అనమాట. సో ఇక్కడ ఈ 2 మనం ఏం చేస్తాం, నేమింగ్ చేస్తాం, లేబులింగ్. డిస్టెన్స్ ఆఫ్ సన్ ఫ్రమ్ ద అబ్జర్వర్ అని చెప్తారు. ఈ మాత్రం డయాగ్రామ్ గీసినందుకు 1 మార్క్ వచ్చేస్తుంది. అండ్ ఇది డామ్ షూర్ క్వశ్చన్, రాసి పెట్టుకోండి, హైలీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, కూడా యాక్చువల్గా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. తప్పదు, కొన్నైనా నేర్చుకోవాలి కదా. అండ్ రే ఆప్టిక్స్ అనేది ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిన, వదిలిపెట్టకుండా చదవాల్సిన చాప్టర్. మీకు తెలుసు, మీరు టోటల్గా 8 క్వశ్చన్స్లో నుంచి 6 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేస్తారు. చాలామంది చాయిస్ పెట్టేసుకుంటారు. బట్ నా సలహా ఏంటి అంటే దయచేసి ఎలాంటి చాయిస్లు పెట్టుకోవద్దు. 4 మార్క్ ఎన్ని ఉంటే అన్నీ చదవండి. బికాస్ ఏదైనా ఒక అన్నోన్ ప్రాబ్లం పేపర్ టఫ్ చేయడానికి ఇస్తే గనక ఆ ప్రాబ్లమ్ని వదిలేసి థియరీ రాయాలి అంటే మీరు ప్రతి చాప్టర్ని థరోగా నేర్చుకుని ఉండాలి. సో దానికోసం అని చెప్పి ఇవన్నీ 5 స్టార్ రేటెడ్. సో 5 స్టార్ రేటెడ్ ఖచ్చితంగా చదవండి విత్ అ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. లేబుల్డ్ డయాగ్రామ్ అన్నారు అంటే ఖచ్చితంగా డయాగ్రామ్ గీసి తీరాల్సిందే. విత్ అ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ మైక్రోస్కోప్. సో మైక్రోస్కోప్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో కూడా డయాగ్రామ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో కూడా మనకి డయాగ్రామ్ ఉంది. రెయిన్బోకి మనకి ప్రైమరీ రెయిన్బో, సెకండరీ రెయిన్బో 2 ఉంటాయి. రెండిటికి డయాగ్రామ్ గీయండి. డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ అ సింపుల్ మైక్రోస్కోప్. సింపుల్ మైక్రోస్కోప్లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది మీకు తెలుసు. ఒక కాన్వెక్స్ లెన్స్ డ్రా చేస్తాము, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ మనకి ఫోకస్, ఆబ్జెక్ట్ అనేది ఫోకస్కి ఆప్టికల్ సెంటర్కి మధ్యలో పెట్టినప్పుడు ఇది ఆబ్జెక్ట్. దెన్ ఒక లైట్ రే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది, ఇది ఫోకస్ పెట్టుకుందాము. ఇంకో ఎఫ్ ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, అనదర్ వన్ త్రూ ఎఫ్ ఆప్టికల్ సెంటర్. సో వీటిని ఇలా బ్యాక్కి ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఇమేజ్, అంతే, సింపుల్ డయాగ్రామ్. సో ఆ డయాగ్రామ్ గీసినందుకు 1 మార్క్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సింపుల్ మైక్రోస్కోప్ చదవండి. అయితే సింపుల్ మైక్రోస్కోప్ అనేది 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. సింపుల్ మైక్రోస్కోప్ 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ డిఫైన్ ఫోకల్ లెంత్ ఆఫ్ అ కాన్కేవ్ మిర్రర్. ప్రూవ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఇస్ డబుల్ ద లెంత్. దీనికి డయాగ్రామ్ ఉంటుంది, ఎందుకంటే డెరివేషన్ అనేది డయాగ్రామ్ లేకుండా చేయలేము. అయితే ఇది కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చనే.
చాలా ఎక్కువ సార్లు రిపీట్ అయింది. ఒక 4 స్టార్ పెట్టుకోవచ్చు, బట్ నేను 5 స్టార్ పెట్టేస్తున్నాను. బికాస్ నేనే ఇది 5 స్టార్ అన్నాను అంటే మీరు ఇంకో 2 స్టార్లు తగ్గించేసుకుని చదవడం మానేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ బోర్డు మీద, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ని చదవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 వేవ్ ఆప్టిక్స్ నుంచి వస్తుంది మనకి. వేవ్ ఆప్టిక్స్ అనేది ఆబ్జెక్టివ్ పర్పస్ అయితే కొంచెం టఫ్గా ఉంటుంది, కానీ ఐపీ వేస్ చాలా 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 ఈజీ అనమాట. వేవ్ ఆప్టిక్స్లో హౌ డు యూ డిటర్మిన్ ద రిజాల్వింగ్ పవర్ ఆఫ్ హ్యూమన్ ఐ? హైలీ రేటెడ్ క్వశ్చన్, 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. సో దీనికి చిన్న డయాగ్రామ్ కూడా ఉంటుంది, ఆ డయాగ్రామ్తో పాటు రాసేయండి. లాస్ట్ స్టెప్ స్మాల్ డి బై క్యాపిటల్ డి అని ఉంటుంది, దానికి 1 మార్క్ ఉంటుంది, డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. మిగతా అవన్నీ పాయింట్స్ ఓన్ వర్డ్స్లో చాలా హ్యాపీగా రాసేసుకోవచ్చు. ఇది ఒక స్టోరీ లాంటిది అనమాట. సో ఈ క్వశ్చన్ కంపల్సరీగా చదవండి. నెక్స్ట్, డస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్ ఫర్ ఇంటర్ఫియరెన్స్ అండ్ డిఫ్రాక్షన్ ఫినామినా? దీనికి కూడా డయాగ్రామ్ ఉంటుంది. సో ఇది కూడా డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. గ్రాఫ్స్ ఉంటాయి అనమాట. సో గ్రాఫ్స్ రాయండి. ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్కి అయితే గ్రాఫ్ ఎలా ఉంటుంది మనకి? మొత్తం అన్ని సేమ్గా ఉంటాయి, ఇలా ఉంటుంది ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్. అదే డిఫ్రాక్షన్ ప్యాటర్న్ అయితే సెంట్రల్ మ్యాక్సిమా ఉంటుంది, తర్వాత ఇలా సబ్సైడ్ అయిపోతూ ఉంటాయి కదా. ఐడియా వచ్చిందా? ఈ 2 గ్రాఫ్స్ గీస్తే మీకు 1 మార్క్ ఉంటుంది. సో ఇదేంటి అంటే ఇది కూడా ఇది 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. Next, derive an expression for the intensity at a point where interference of light occurs. ఇది మీకు 4 మార్క్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ అగైన్ 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. చాలా సార్లు ప్రీవియస్ ఇయర్స్ లో అడగడం జరిగింది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్, డిస్టింగ్విష్ బిట్వీన్ రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్. ఏపీ వాళ్ళకైతే 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్, తెలంగాణ వాళ్ళకైతే 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. ఏపీ వాళ్ళకి 3 స్టార్, తెలంగాణ వాళ్ళకి 5 స్టార్. సో ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి తప్ప డిఫరెన్సెస్ బాగా పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు. కాబట్టి ఏపీ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఈ వెయిటేజ్ని హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు. నెక్స్ట్, డిస్కస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ లైట్ వెన్ ఎ పోలరాయిడ్ షీట్ ఈస్ రొటేటెడ్ బిట్వీన్ 2 క్రాస్డ్ పోలరాయిడ్స్. 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. 4 స్టార్ వేసుకోవచ్చు మనము, బికాస్ తెలంగాణ వాళ్ళకి ఎక్కువగా అడుగుతారు, ఏపీలో కూడా చాలా ఎక్కువ సార్లు అడిగారు. కాబట్టి ఇది మనకి 4 స్టార్ రేటెడ్ క్వశ్చన్ పెట్టుకుందాం. సో ఇవన్నీ చదివేసేయండి. ఇది 5 స్టార్, ఇది 3 స్టార్ అని చెప్తున్నాను, కానీ ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు చదివి నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 13 ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఇంక ఇక్కడ నుంచి మొదలవుతాయమ్మా డెరివేషన్స్, ప్రాబ్లమ్స్ అనమాట. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, ఈ 2 చాప్టర్స్ని క్వశ్చన్ జాగ్రత్తగా చదవకుండా ఆన్సర్ నేర్చుకుంటే మాత్రం ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే అన్ని సిమిలర్గా ఉంటాయన్నమాట. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అక్కడ పొటెన్షియల్, ఇలాంటి డెరివేషన్ సిమిలర్గా ఉంటాయి. ఇందులో యాక్చువల్గా ఇవన్నీ కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్సే. ఇందులో స్కిప్ చేయడానికి ఏదీ లేదు, ప్రతిదీ 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. సో ఒకసారి చూసేయండి. డిఫైన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ అ పాయింట్. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్. డిరైవ్ అని అన్నారు అంటే ఖచ్చితంగా దీనికి డయాగ్రామ్ ఉంటుంది. ఓకే, డయాగ్రామ్ ఉంది అంటే డయాగ్రామ్కి 1 మార్క్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ 1 మోర్ సజెషన్ ఏంటి అంటే, డయాగ్రామ్ ఉన్న క్వశ్చన్స్కి డయాగ్రామ్ ఎక్కడ నీడెడో అక్కడ మాత్రమే డ్రా చేయండి. మొత్తం డెరివేషన్ అంతా అయిపోయిన తర్వాత చివరెక్కడో నాకు డయాగ్రామ్ గుర్తొచ్చింది రాస్తాను అంటే కుదరదు. ఓకే, ఎస్పెషల్లీ డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు, స్పెషల్లీ డెరివేషన్ అంతా బేస్ అయ్యేదే డయాగ్రామ్ మీద. ఆ డయాగ్రామ్ మర్చిపోయి మనం ఎలాగో బట్టి కొడతాం కాబట్టి రాసేస్తాం ఆన్సర్. కానీ డయాగ్రామ్ లేకుండా డెరివేషన్ రాస్తే ఎగ్జామినర్కి మార్కులు వెయ్యాలా వద్దా అని కొంచెం చికాక్ స్టార్ట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే డయాగ్రామ్ నీడెడో అక్కడ మాత్రమే డ్రా చేయండి. అంతేగాని ఆన్సర్ అంతా నీట్గా రాసేస్తాను, చివరిన లాస్ట్లో ఎక్కడో నేను డయాగ్రామ్లు గీస్తాను అంటే వర్కౌట్ అవ్వదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ కపుల్ యాక్టింగ్ ఆన్ ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో కపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి ఇదో క్వశ్చన్ చదవండి. నేను వీటికి రేటింగ్ పెట్టట్లేదు, బికాస్ ఈ స్లైడ్లో ఉన్న ప్రతి క్వశ్చన్ 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎ పాయింట్ ఆన్ యాక్సియల్ లైన్. ఇదే సేమ్ క్వశ్చన్ అట్ ఎ పాయింట్ ఆన్ ఈక్వటోరియల్ ప్లేన్. క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. చూడండి, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్.
డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. రెండిటికి క్వశ్చన్ బిగినింగ్ సేమ్గానే ఉంటుంది. సగం సగం క్వశ్చన్ చదివి అబ్బా నాకు ఈ క్వశ్చన్ వచ్చు అని ఆన్సర్ చేస్తారంటే మాత్రం పప్పులో కాలేసేస్తారు. చూసుకోండి, యాక్సియల్ లైన్ అడిగారా లేదా ఈక్వటోరియల్ లైన్ అడిగారా, దానిని బట్టి డెరివేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. రెండిటికి డయాగ్రామ్స్ ఉంటాయి. నెక్స్ట్, స్టేట్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్. నాకెందుకో ఈసారి ఇది పేపర్లో వచ్చి తీరుతుంది, పేపర్లో కనిపిస్తుంది అని అనిపిస్తుంది. 6th సెన్స్, 7th సెన్స్, 8th సెన్స్ చెప్తుంది అనమాట. సో దాని ప్రకారం దీనికి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. కేవలం థియరీ పార్ట్ ఉంటుంది. గాస్ లా స్టేట్మెంట్కి ఒక మార్క్ ఉంటుంది, ఫార్ములాకి ఒక మార్క్ ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ చూడండి, ఇట్స్ ఇంపార్టెన్స్ అన్నారు కదా, ఇంపార్టెన్స్ 3 పాయింట్స్ రాస్తే మీకు మార్క్స్ వచ్చేస్తాయి. సో గాస్ లా స్టేట్మెంట్ 1 మార్క్, ఫార్ములా 1 మార్క్. గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్కి 1 మార్క్, ఫార్ములాకి 1 మార్క్. ఇంపార్టెన్స్కి వచ్చేటప్పటికి 3 పాయింట్స్ రాయండి. అందులో ఒక పాయింట్ మీరు తప్పు రాసినా కరెక్ట్ రాసినా ఏమైనా అయినా మిగిలిన 2 పాయింట్స్కి మార్కులు పడతాయి. కాబట్టి 3 పాయింట్స్ రాయడం మర్చిపోకండి. ఇంపార్టెన్స్ గురించి రాసేటప్పుడు ఎన్ని పాయింట్స్ రాస్తారు? 3 పాయింట్స్. లేదు నాకు ఇంకో పాయింట్ ఎక్స్ట్రా వచ్చు అంటే ఎప్పుడు ఎక్స్ట్రానే రాయండి, కానీ తక్కువ మాత్రం రాయద్దు. ఓకే, నెక్స్ట్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ. ఇది యూజువల్గా 3 స్టార్ క్వశ్చన్ ఫర్ ఏపీ స్టూడెంట్స్, కానీ తెలంగాణ స్టూడెంట్స్కి ఇది మాత్రం 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 14, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. దీంట్లో కూడా ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ డెరివేషన్స్ కంపల్సరీగా వస్తాయి. అయితే కష్టం ఏం కాదు, చాలా ఈజీ ప్రాబ్లమ్సే వస్తాయి. కెపాసిటర్లో సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్ మీద మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కష్టం ఏం కాదు. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు అ పాయింట్ చార్జ్. నెక్స్ట్, derive an expression for potential energy of an electric dipole placed in a uniform electric field. ఇవన్నీ కూడా 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్. 3 స్టార్ అంటే ఎగ్జామ్లో వస్తాయి. ఓకే, ఎగ్జామ్లో రావు అని కాదు, రాని వాటిని ఆల్రెడీ మనం వదిలేసాం. నేను ఇక్కడ అసలు రాయనే లేదు రాని క్వశ్చన్స్. గుర్తించారా లేదా? నీకు అర్థమవుతుందా? ఓకే, సో ఇందులో ఏ క్వశ్చన్ వదలకూడదు. దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్, తక్కువ ఇంపార్టెన్స్, అది మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటాం. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కెపాసిటెన్స్ ఆఫ్ అ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. మీరు ఇంకో 2-3 స్టార్లు ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. చాలామంది నా కరెక్షన్లో నేను చూసినది ఏంటి అంటే, క్వశ్చన్ ఏమడిగారు? డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ కెపాసిటెన్స్ ఆఫ్ అ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. చాలా మంది ఏం డిరైవ్ చేసుకుని వస్తారు? C is equal to C1 plus C2 plus C3. కరెక్ట్ అనే ఇది ఈ ఆన్సర్ అనేది దీనికి, ఈ క్వశ్చన్కి ఇదేనా ఆన్సర్? కాదు, రాంగ్. అది కాదు దాని ఆన్సర్. దాని ఆన్సర్ ఏంటి అంటే C is equal to epsilon naught A by D. మనకి ఇక్కడ ఎరేజర్ సెలెక్ట్ అవ్వలేదా? ఓకే, ఆన్సర్ ఏం రాయాలమ్మా? C is equal to epsilon naught A by D. ఇది మీరు డిరైవ్ చేయాల్సింది. ప్యారలల్ అని చూసాం కదా అని ప్యారలల్ కాంబినేషన్ రాసేయడం కాదు. అది ప్యారలల్ ప్లేటా, ప్యారలల్ కాంబినేషనా, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద బిహేవియర్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ ఇన్ అన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. ఒక 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. తెలంగాణలో అయితే తక్కువగా అడిగారు, ఆంధ్రాలో ఎక్కువగా అడిగారు. Next, derive an expression for potential energy of an electric dipole placed in a uniform electric field. 5 star rated question. Next, explain series and parallel combination. 5 star rated question, especially Telangana students ki. అయితే సిరీస్ కాంబినేషన్ సెపరేట్గా, ప్యారలల్ కాంబినేషన్ సెపరేట్గా డెరివేషన్ అడుగుతారు. ప్రతిదానికి డయాగ్రామ్ అయితే గీయాలి మీరు. ఓకే, సిరీస్ కాంబినేషన్ అంటే 3 కెపాసిటర్స్ని ఇలా గీస్తారు కదా, ఇది సిరీస్ కాంబినేషన్. C1, C2, C3 అని రాస్తాం. అదే ప్యారలల్ కాంబినేషన్ అయితే ఇక్కడ ఒక కెపాసిటర్, ఇక్కడ ఒక కెపాసిటర్, ఇక్కడ ఒక కెపాసిటర్ ఇలా రాసి ఇది C1, C2, C3. ఓకే, ఈ 2 డయాగ్రామ్స్ గీయాల్సిందే. సిరీస్ ప్యారలల్ సెపరేట్గా అడిగితే పర్లేదు, లేదు అంటే కంబైన్డ్గా రాయొచ్చు. డెరివేషన్ ఇది కంపల్సరీగా చూసుకోండి. నెక్స్ట్, parallel plate capacitor with air between the plates has a capacitance of 8 picofarad. 8 pico. Pico అంటే ఎంత? pico అంటే pico కాదు, pico. pico అంటే 10⁻⁻12.
అది కూడా ఇక్కడ ఇచ్చేసారు, మీరు ఎక్కువ కష్టపడకుండా 10⁻⁻12 ఇక్కడ కాదు, ఇది 10⁻⁻12 farad. What will be the capacitance if the distance between the plates is reduced by half and the space between them is filled with a substance of dielectric constant 6? Dielectric constant అంటే ఏంటమ్మా, K is equal to 6 ఇచ్చారు and space between the plates reduced by half. First of all, capacitance 8 picofarad ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? C is equal to epsilon naught A by D. దీని వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 8 picofarad 10⁻⁻12 farad. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? డైఎలక్ట్రిక్ మీడియంని ఫిల్ చేశారు, స్పేస్ ఈజ్ రెడ్యూస్డ్ బై హాఫ్. సో C డాష్ ఇస్ ఈక్వల్ టు K ఎప్సిలాన్ నాట్, ఇది ఎప్పుడు మారదు, కాన్స్టెంట్. ఏరియా గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి ఏ అలాగే ఉంటుంది, హాఫ్ అయింది కాబట్టి D/2. అంతే, సింపుల్, సబ్స్టిట్యూట్ చేసేయండి. సో ఇక్కడ K ఎప్సిలాన్ నాట్ A/2, దీన్ని మారిస్తే ఎలా వచ్చింది? 2K ఎప్సిలాన్ నాట్ A/D. ఎప్సిలాన్ నాట్ A/D, ఎప్సిలాన్ నాట్ A/D అంటే ఎంత? 8. సో 2 K ప్లేస్లో ఎంత రాసుకోవాలి? 6 ఇంటూ ఎప్సిలాన్ నాట్ A/D అంటే 8 ఇంటూ 10⁻⁻12. సో 2 6 are 12, 12 ఇంటూ 8, 12 ఇంటూ 8 ఎంతమ్మా? 96 ఇంటూ 10⁻⁻12 farad, అంటే 96 మైక్రోఫారడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ 3 కెపాసిటర్స్ ఈచ్ ఆఫ్ కెపాసిటెన్స్ 9 picofarad, 3 ఉన్నాయి, మూడింటికి 9 picofarad ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఎలా కనెక్ట్ చేశారమ్మా? సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. కలర్ మారు, సిరీస్లో ఉన్నాయి 3. What is the total capacitance of the combination? What is the potential difference across each capacitor? దీనికి మనం ఏం చేయాలి అంటే యాక్చువల్గా డయాగ్రామ్ గీసుకోవాలి. 3 కెపాసిటర్ సిరీస్లో ఉన్నాయి కదా. సో ఓకే, 1 2 3, ఈ రెండు కూడా సిరీస్లో ఉన్నాయి, C1 C2 C3. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే C1 is equal to C2 is equal to C3 is equal to 9 మైక్రోఫారడ్. 9 మైక్రోఫారడ్ కదా, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో 3 కెపాసిటర్స్ ఈచ్ ఆఫ్ 9 picofarad ఇన్ సిరీస్ అనే ప్రాబ్లం ఇచ్చారు కదా. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి ఒక్కసారి చూసేద్దాం. సో దీంట్లో ఏంటి అంటే మనకి లెట్ us కన్సిడర్ 3 కెపాసిటర్స్. 3 ఎలా ఉన్నాయమ్మా? సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. So let us take C1, C2, C3. It is given that C1 is equal to C2 is equal to C3 is equal to 9 picofarad. So వీటికి ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ సిరీస్ కాంబినేషన్లో ఫార్ములా ఏంటి? 1/C is equal to 1/C1 plus 1/C2 plus 1/C3. So 1/9 plus 1/9 plus 1/9 పీకో కాసేపు పక్కన పెట్టాను నేను. సో ఇది ఎంత వచ్చింది? 3/9. ఇదేంటిది? 1/C. సో C is equal to 3/9 అంటే 1/3. సో 3 picofarad C. అయితే దీంట్లో ఇంకో క్వశ్చన్ ఉంది. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద పొటెన్షియల్ అక్రాస్ ఈచ్ కెపాసిటెన్స్. సో దీన్ని మీరు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 3 picofarad. గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ 3 picofarad. డయాగ్రామ్ అయితే కంపల్సరీగా గీయాలి. వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఈచ్ కెపాసిటర్ ఇఫ్ ద కాంబినేషన్ ఇస్ కనెక్టెడ్ టు 120 volt సప్లై. 120 volt సప్లైకి కనెక్ట్ చేశారు, 3 సిరీస్లో ఉన్నాయి. అప్పుడు వాటి పొటెన్షియల్ ఎంత అన్నారు? V ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? C ఈజ్ ఈక్వల్ టు Q/V నుంచి V ఈజ్ ఈక్వల్ టు Q/C. ఓకే, సో అక్కడి నుంచి మనం ఫార్ములాని డిరైవ్ చేయొచ్చు. అయితే దీంట్లో ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఓన్లీ ఏ పార్ట్ మాత్రమే అడిగారు ఇందులో. ఓకే, సో లెట్ us సెలెక్ట్ ద పెన్. ఓన్లీ ఏ పార్ట్ మాత్రమే అడిగిన సిచ్యువేషన్ ఉన్నాయి కాబట్టి పెన్ సెలెక్ట్ అయిందా? Why is not getting selected? ఓకే, దీంట్లో ఏ పార్ట్ మాత్రమే క్వశ్చన్ అడిగారు, సో దాన్ని మాత్రం చూసుకున్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ 3 capacitors of capacitance 2 picofarad, 3 picofarad and 4. 2, 3, 4 are connected in parallel. యాక్చువల్గా ఈ పైన దానికన్నా ఇదే మనకి 3 star రేటెడ్ క్వశ్చన్ ఎక్కువగా అడిగింది. ఈ క్వశ్చన్ కన్నా ఈ క్వశ్చన్ చాలా ఎక్కువగా అడిగారు, హైలీ రిపీటెడ్ క్వశ్చన్. ఈ 3 ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయమ్మా? ప్యారలల్లో. వాట్ ఈస్ ద టోటల్ కెపాసిటెన్స్ ఆఫ్ ది కాంబినేషన్? యూజువల్గా ఏ పార్ట్ మాత్రమే క్వశ్చన్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి, బి పార్ట్ అయితే అడగలేదు.
సో ఇక్కడ వాట్ ఈస్ ద కెపాసిటెన్స్? ప్యారలల్ కాంబినేషన్ కదా, ప్యారలల్ కాంబినేషన్ ఫార్ములా ఏంటి? C ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3. C ఈక్వల్స్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3. సో C1 ప్లస్ C2 ప్లస్ C3 అంటే 2 ప్లస్ 3 ప్లస్ 4 ఎంతమ్మా? 5 ప్లస్ 4 9 మైక్రోఫారెడ్ ఆన్సర్. డయాగ్రామ్ గీయడం మర్చిపోకండి. ప్యారలల్ కాంబినేషన్లో డయాగ్రామ్ గీసి ఫార్ములా రాసి సబ్స్టిట్యూషన్ చేసి ఆన్సర్ చేయండి. బికాస్ ఇది ఒక 4 మార్క్ క్వశ్చన్ కదా, ఒక 4-5 స్టెప్లు కనిపించాలి. డయాగ్రామ్ కూడా గీయండి. ప్యారలల్ కాంబినేషన్ అంటే ఒకదాని కింద ఒకటి ఉంటాయి కదా, ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, డిటర్మిన్ ద చార్జ్ ఆన్ ఈచ్ కెపాసిటర్. చార్జ్ అంటే ఏంటి? Q. సో Q1 ఈజ్ ఈక్వల్ టు C1V, C2V, C3V చేయాలి. సో డిటర్మిన్ ద చార్జ్ అంటే Q1, Q2, Q3 ఫైండ్ అవుట్ చేయాలి. అయితే Q1కి ఫార్ములా C1V, Q2కి ఫార్ములా C2V, Q3కి ఫార్ములా C3V. ఎందుకు V సేమ్గా రాసాము? 3 ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ప్యారలల్లో పొటెన్షియల్ సేమ్. సో పొటెన్షియల్ ఎంత ఇచ్చారు? 120 వోల్ట్ కదా, C1, C2, C3 సబ్స్టిట్యూట్ చేయడం. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 అనేది మనకి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలోంచి వస్తుంది. ఈ లెసన్లో కూడా డెరివేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నేను ఇచ్చే సలహా ఏంటి అంటే మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఒకటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఒకటి. ఈ రెండు క్వశ్చన్ నెంబర్ 15, 16 వస్తాయి మనకి. కొంచెం పేపర్ టఫ్ చేయాలి అంటే గనక మూవింగ్ ఛార్జ్ క్వశ్చన్ నెంబర్ 15, 16లో ప్రాబ్లమ్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అవి కూడా కొత్త ప్రాబ్లమ్స్ రావచ్చు. సో నా సలహా ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ 11, 12, 13, 14 బాగా థరోగా ప్రిపేర్ అయిపోండి. సో 15, 16లో ఆప్షన్ తీసుకోవచ్చు. అయితే క్వశ్చన్ నెంబర్ 15 మాత్రం అంత కష్టంగా ఉండదు. బయోట్ సావర్ట్స్ లా అసలు ఇది లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. మీరు ఎన్ని స్టార్లు పెట్టుకుంటారో పెట్టుకుంటూ వెళ్ళండి, మీ ఇష్టం. ఎన్ని నెంబర్ ఆఫ్ స్టార్స్ అయినా పెట్టండి, బయోట్ సావర్ట్స్ లా లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఒకవేళ బయోట్ సావర్ట్స్ లా తప్పింది అనుకుంటే నెక్స్ట్ ఆంపియర్ సర్క్యూట్ లా మిమ్మల్ని సేవ్ చేసేస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 15 కూడా పర్లేదు, అటెంప్ట్ చేయగలిగేలాగానే ఉంటుంది. బయోట్ సావర్ట్స్ లా అండ్ ఆంపియర్ సర్క్యూట్ లా. ఇది లేదు అనుకుంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు లాంగ్ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్, లేదా derive an expression for magnetic induction at a point on the axis of a current carrying circular using Biot-Savart's law. Biot-Savart law. దీనికి మీకు డయాగ్రామ్ ఒకసారి నేను చూపించాలి అనుకుంటే ఇలా ఒక సర్కిల్ ఉంటుంది, ఇలా ఒక పాయింట్ దగ్గర మీకు డయాగ్రామ్ కరెక్ట్గా ఇలా ఉంటుంది అనమాట. సో ఇది రేడియస్, ఇది ఎక్స్, ఇది ఆర్ అనుకుంటే ఇక్కడ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. డయాగ్రామ్ గుర్తొచ్చిందో లేదో ఆ డయాగ్రామ్ గీయాలి, డెరివేషన్ చేయాలి. నెక్స్ట్ derive an expression for the magnetic dipole moment of a revolving electron. ఇది కేవలం 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. ఇది కూడా మీకు 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. 5 స్టార్ హైలీ రిపీటెడ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ అ సైక్లోట్రాన్, మెన్షన్ ఇట్స్ యూజెస్. యాక్చువల్గా సైక్లోట్రాన్ ప్రీవియస్గా మనకి కోవిడ్ వల్ల డిలీషన్లో ఉంది కాబట్టి ఈ ఇయర్ బయోట్ సావర్ట్స్ లా తప్పితే ఆంపియర్ సర్క్యూట్లో, అది కూడా తప్పితే సైక్లోట్రాన్. అతడి సినిమా ఏదో డైలాగ్ గుర్తొస్తుందా మీకు? ఇక్కడ తప్పితే అక్కడ, అక్కడ తప్పితే ఇక్కడ, అలాగే ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో గెస్ట్ చేసే క్వశ్చన్స్ ఏంటి అంటే డిస్క్రైబ్ ద వేస్ ఇన్ విచ్ ఎడ్డీ కరెంట్స్ అనేది హైలీ రేటెడ్ క్వశ్చన్. 5 స్టార్ పెట్టుకోవచ్చు, ఏపీ వాళ్ళైనా టీఎస్ వాళ్ళైనా. నెక్స్ట్ అబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యూచువల్ ఇండక్షన్ ఆఫ్ 2 లాంగ్ సోలెనాయిడ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, మీకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది కూడా. అయితే obtain an expression for EMF induced across a conductor which is moved in uniform magnetic field. ఇది కేవలం నేను 2 స్టార్ పెడతాను బికాజ్ ఇది అంత హైలీ రిపీటెడ్ క్వశ్చన్ కాదు. కాకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మ్యూచువల్ ఇండక్షన్ మీద, సెల్ఫ్ ఇండక్షన్ మీద, అలాగే E is equal to minus d5 by dt. E equals to minus d5 by dt. ఇందులో phi ఏంటి అంటే NBA cos omega t.
ఈ ఫార్ములా మీద కానీ సెల్ఫ్ ఇండక్షన్ మీద కానీ లేదా మ్యూచువల్ ఇండక్షన్ మీద కానీ ప్రాబ్లమ్స్ కొంచెం కొత్తగా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్వశ్చన్ నెంబర్ 16 అనేది ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్గా మీరు కన్సిడర్ చేయొచ్చు. మీరు ఎక్స్పెక్ట్ చేయని ప్రీవియస్ ఇయర్స్లో ఎక్కడా ఇవ్వని ఒక క్వశ్చన్ని ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. అలాంటి ఎక్స్పెరిమెంటల్ టైప్ క్వశ్చన్ ఇది మనకి 16 కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఈ 3 ప్రిపేర్ అవ్వండి. లేదు అంటే మనకి ఎలాగో చాయిస్ ఉంది కాబట్టి దేవుడి దయ వల్ల పర్లేదు గట్టెక్కేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, ఆటమ్స్. దీనంత ఈజీ లెసన్ ఇంకొకటి ఉండదు అనమాట. 10th క్లాస్ నుంచి చదువుతున్న క్వశ్చన్స్, కెమిస్ట్రీలో చదివిన క్వశ్చన్స్ అన్నీ రిపీటెడ్గా ఉంటాయి. ఆటంలో ఇది అది అని లేదమ్మా, అన్నీ 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్సే. సో ఇవన్నీ నోట్ చేసుకోండి. లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ కెమిస్ట్రీలో చదివారు, 10th క్లాస్లో చదివారు, సేమ్ అదే పాయింట్స్ అదే క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్. ఈసారి మీకు పేపర్లో ఈ క్వశ్చన్ కనిపిస్తుంది, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇది తెలుసు కదా, స్పెక్ట్రల్ లైన్స్. లైమన్ బామర్ డయాగ్రామ్ వేసారు, దీనికి డయాగ్రామ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. కెమిస్ట్రీలో ఏదైతే డయాగ్రామ్ ఉందో అదే డయాగ్రామ్ గీసేస్తారు. లైమన్ బామర్ సిరీస్ ఉన్నాయి కదా, అదనమాట. నెక్స్ట్ డిస్క్రైబ్ రూదర్ఫోర్డ్ ఆటమ్. ఇది యూజువల్గా 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్, బట్ నేను అలా ఏం సజెస్ట్ చేయట్లేదు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా చదివేసేయండి. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఇది కూడా ఒక 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. అకార్డింగ్ టు బోర్స్ అటామిక్ మోడల్, హౌ డస్ పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ విత్ ఇంక్రీజింగ్ ఎన్. అయితే ఇది ఓన్లీ ఒక 2 స్టార్ రేటెడ్ క్వశ్చన్గా పెట్టుకోండి. బట్ ఇవన్నీ చాలా ఈజీ క్వశ్చన్స్. ఆటమ్ అనే లెసన్ మాత్రం వదలకండి, చాయిస్లో అస్సలు పెట్టద్దు, ఖచ్చితంగా చదివి తీరండి. ఎందుకంటే చెప్పాను కదా, క్వశ్చన్ నెంబర్ 16 అనేది ఎక్స్పెరిమెంటల్గా ఉంటుంది కాబట్టి మీరు రిస్క్ తీసుకోకూడదు. 60 మిస్ అవ్వకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా ఆటమ్స్ చదవాలి. లాస్ట్ 4 మార్క్ క్వశ్చన్ ఏంటి అంటే సెమీ కండక్టర్ డివైజెస్ నుంచి వస్తుంది. ఇది కూడా చాలా చాలా ఈజీ లెసన్. సో ఇందులో డిస్క్రైబ్ హౌ అ సెమీకండక్టర్ డయోడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్గా ఎలా పనిచేస్తుంది, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్గా ఎలా పనిచేస్తుంది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డిఫైన్ నాండ్ అండ్ నార్ గేట్స్ యూజింగ్. ఇది కూడా ఇందులో సెమీ కండక్టర్స్లో అసలు 3 స్టార్ క్వశ్చన్స్ ఏమీ లేవు, అన్ని 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్. అలాగే లాస్ట్ 4 మార్క్ క్వశ్చన్ ఉంటుంది సెమీ కండక్టర్స్లో, ఇది కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. అసలు ఈ 2 వచ్చాయి అంటే చాలా చాలా ఈజీ అనమాట. డయాగ్రామ్ గీయడం, బులియన్ ఎక్స్ప్రెషన్ రాయడం, ట్రూత్ టేబుల్ రాయడం, అంతే. ఇవన్నీ కాకుండా ఇంకో క్వశ్చన్ చదవండి అమ్మా. అదేంటి అంటే జీనా డయోడ్. లాస్ట్ టైమ్ జీనా డయోడ్ అనేది 30% డిలీషన్లో కొట్టుకుపోయింది, కానీ ఈసారి 100% ఉంది కదా. అంటే జీనా డయోడ్ అనేది ఒక 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. ఈసారి పేపర్లో జీనా డయోడ్ కనిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో రిస్క్ తీసుకోవద్దు, జీనా డయోడ్కి సంబంధించి క్వశ్చన్ అనేది చదవండి. సో ఇలా మీకు 4 మార్క్ క్వశ్చన్స్లో నేను చెప్పిన దాని ప్రకారం చదువుకోండి. ఫస్ట్ ఇవన్నీ ఫినిష్ చేసేయండి. ఇవి కాదు నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు అనుకుంటే చిన్న చితక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా చేసేయండి. మిగతా 4 మార్క్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఫినిష్ చేసేసుకోండి. సో ఈ క్లాస్ ఏదైతే ఉందో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది 60 మార్క్స్ అచీవ్ చేయడంలో. సో వేదాంతు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, దానివల్ల వాళ్ళందరూ కూడా అడ్వాంటేజ్ పొందుతారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నెక్స్ట్ వచ్చే క్లాసెస్ నోటిఫికేషన్ వస్తుంది. 8 మార్క్ క్వశ్చన్స్ ఎవరైనా ఎలా అటెంప్ట్ చేస్తే మాకు 8కి 8 వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అనిపిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్, బాయ్.